అందరికీ నమస్కారం. ఈరోజు మనం జిల్లా యంత్రాంగం గురించి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పాత్ర గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు పల్లెటూళ్ళు కలిసిన ఒక జిల్లాను అహించుకోండి. అవధి స్పాడుపడే జిల్లా నాయకుడు, సంరక్షకుడు జిల్లా కలెక్టరే. కాటీస్ అధికారి అయిన కలెక్టర్ గారికి జిల్లాను సజావుగా నడిపించడం, ప్రజల సంక్షేమాన్ని చూసుకోవడం ప్రధాన బాధ్యత. ఓడుకు కెప్టెన్ లాగా జిల్లాను హరివద్దతి పహ్ను నడిపిస్తారు కలెక్టర్. కెప్టెన్ కష్టాలను ఎదుర్కొని ఓడును కాపాడినట్టే కలెక్టర్ కూడా సమస్యలను పరికరించి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడతారు. శాంతి భద్రతల నుండి రెవెన్యూ వరకు, అనదద్ది పనుల నుండి విపత్తు సహాయం వరకు కలెక్టర్ గారి బాధ్యతలు చాలా ముఖ్యమైనవి. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి ప్రతినిధిగా, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్ పనిచేస్తారు. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మోస్ట్ AI తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కలెక్టర్ గారి ముఖ్య బాధ్యతల గురించి మరింత లోతుగా చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటం కలెక్టర్ గారి ప్రధాన బాధ్యత. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా ఎస్పీతో కలిసి పనిచేస్తూ నేరాలు నివారించడం, ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం చేస్తారు. శాంతి భద్రతలతో పాటు రెవెన్యూ వ్యవహారాల్లో కూడా కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తారు. జిల్లాకు చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ గా భూమి శిస్తు వసూలు చేయడం, భూమి రికార్డులను నిర్వహించడం, ఇతర పన్నుల వసూళ్లను పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ రెవెన్యూ జిల్లా అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఆధారం. ఇంకా ప్రభుత్వం ప్రారంభించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును కూడా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. జిల్లాను, దాని వ్యవహారాలను నిర్వహించడం అంత సులభం కాదు. అందుకే కలెక్టర్ గారికి ఒక బృందం సహాయం చేస్తుంది. జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ అధికారి కలెక్టర్కు డిప్యూటీగా వ్యవహరిస్తారు. జిల్లా రెవెన్యూ పవర్స్ స్దర్డెనిస్తారు. తహసీల్దార్లు కలెక్టర్కు ప్రజల వారధిగా పనిచేస్తారు. వారు భూమి రికార్డులను వహించడం, రెవెన్యూ వసూలు చేయడం, స్థానిక సమస్యలను పరిష్కరించేవి చేస్తారు. బ్రిటిష్ కాలంలో మొదలైన జిల్లా కలెక్టర్ వ్యవస్థ కాలక్రమేణా చాలా మారిపోయింది. ప్రారంభంలో రెవెన్యూ వసూలు చేయడానికి పరిమితమని పాత్ర ఇప్పుడు అనేక బాధ్యతలు కలిగి ఉంది. ఒక పెద్ద విపత్తు సమయంలో సహాయక చర్యలను విజయవంతంగా నిర్వహించడం, భూమి వివాదాలను పరిష్కరించి శాంతిని నెలకొల్పడం వంటివి కలెక్టర్ గారి పనితీరుకు ఉదాహరణలు. జిల్లా ప్రజల సంక్షేమానికి కలెక్టర్ గారు చేసే కృషిని మనం అభినందించాలి. మనం జిల్లా కలెక్టర్ గారికి ఎలాంటి సమస్యలు చెప్పుకోవచ్చో చూద్దాం. జిల్లా కలెక్టర్ గారు మన సమస్యలు విని పరిష్కారం చేస్తారు, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తారు. సో ఏమిటి ఆ సమస్యలు? 1. భూమి సమస్యలు. భూమి వివాదాలు, పట్టా పుస్తకాలు రాకపోవడం, భూమి రికార్డులలో తప్పులు, ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావచ్చు. 2. చట్ట సంబంధిత సమస్యలు. ఎవరన్నా మనల్ని అన్యాయంగా చూస్తున్నారా, లేకపోతే మహిళలపై హింస జరుగుతుందా, ఇవన్నీ కలెక్టర్ గారికి చెప్పొచ్చు. 3. ప్రాజెక్టులు మరియు అభివృద్ధి. రోడ్లు సరిగ్గా లేవా, నీటి సమస్య ఉందా, స్కీమ్స్ సరిగ్గా అమలు కావట్లేదా, ఇవన్నీ కూడా 4. ప్రజా సేవలు. కరెంటు సమస్య, తాగునీటి సమస్య, రోడ్లు సరిగ్గా లేకపోవడం, హాస్పిటల్స్ లో సమస్యలు, ఇలాంటివన్నీ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. 5. పర్యావరణం. చెట్లు నరికి వేస్తున్నారా, పొల్యూషన్ ఎక్కువగా ఉందా, నదులు చెరువులు ఆక్రమించుకుంటున్నారా, వెంటనే కలెక్టర్ గారికి చెప్పండి. 6. సామాజిక సంక్షేమం. పెన్షన్ లావట్లేదా, స్కీమ్ సరిగ్గా అమలు కావట్లేదా, ఇలాంటి సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావచ్చు. 7. విపత్తు నిర్వహణ. వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు సహాయం కావాలంటే కలెక్టర్ గారిని సంప్రదించవచ్చు. 8. ఇతర సమస్యలు. అవినీతి, మోసాలు, ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పోతే కలెక్టర్ గారికి చెప్పొచ్చు. ఇవన్నీ కలెక్టర్ గారికి ఒక లెటర్ రాసి చెప్పొచ్చు. సమస్య గురించి పూర్తి వివరాలు రాయాలి, అవసరమైతే ప్రూఫ్స్ కూడా జత చేయాలి. సమస్య చాలా అర్జెంట్ అయితే క్లియర్ గా వివరాలు ఇస్తే త్వరగా పరిష్కారం అవుతుంది. అలా కలెక్టర్ గారికి మన సమస్యలు చెప్పుకుంటే జిల్లా బాగుంటుంది, మనము బాగుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మ్యాంగోస్ ఐ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.